హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజు టాక్. సో ఇప్పుడే టాక్సిక్ సినిమా చూసి వచ్చా. ఎట్లా ఉందో ముందు ముందు తెలుసుకుందాం. ఏదైతే మీరు అమౌంట్ పెట్టారో అది వత్తా కాదో తెలుసుకుందాం. దిల్ రాజు ఎంత అమౌంట్ పెట్టయితే కొన్నాడో అది రికవర్ అయిద్దో లేదో తెలుసుకుందాం. ఇరుముడు ఏదైతే మూవీ ఉందో అది ఆపేసి మరి ఇది ఎక్కువ స్క్రీన్లు ఇచ్చారు, అది వత్తా కాదో తెలుసుకుందాం. టోటల్ గా మీ టైం వేస్ట్ అవుతుందా లేదంటే టైం ఇవ్వడం అనేది వత్తా కాదో కూడా తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అలా వైకుంఠపురంలో ఒక డైలాగ్ ఉంటుంది చూసావా, అదే పిల్లోడికి పేరు పెట్టేటప్పుడు బట్టు అని పెడితే ఇది పేరేనా అని చెప్పేసి సేమ్ డైలాగ్ నేను ఇక్కడ వేస్తున్నా. ఇది సినిమానేనా? నిజంగా ఇది సినిమానేనా? ఇది సినిమాలాగా మేము చూడాలా? పోనీ ఇదే అనిపించింది నాకు. మూవీ చూసినంత సేపు ఇదే అనిపిస్తుంది. ఎందుకు తీసారో తెలియట్లా, ఎందుకు మనకు ప్రజెంట్ చేశారో తెలియట్లా, మళ్ళీ దీనికి పాన్ ఇండియాగా ఎందుకు ప్రమోట్ చేశారో తెలియట్లా. అసలు యశ్యు ఈ కథ సృహ ఉన్నప్పుడు విన్నాడో తెలియట్లా, లేదంటే ఏదో ఆలోచిస్తూ ఇంకా కేజీఎఫ్ మైండ్ సెట్ లో ఉండి ఈ స్టోరీ అన్నాడో లేదో తెలియట్లా. నయనతార ఎందుకు ఒప్పుకుందో తెలియట్లా, అసలు ఆమె క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చారో తెలియట్లా. అలాగనిపిస్తుంది నాకు కూడా. మూవీ చూసినంత సేపు ఇదే డౌట్ నాకు. యాక్చువల్ గా నైట్ కన్నదురుతానే ఉంది. ఏంటి కన్నదురుతుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తా అట్లా పడుకుని పోయా. ఇంత పెద్ద బొక్కుండిద్దని నాకు తెలియదు కదా. ఉదయం లేకగానే ఇంత మంచి ఎదురవుతాయి అని చెప్పేసి నాకు తెలియదు కదా. ఎందుకు టికెట్ బుక్ చేసుకున్నానో తెలియలా. ఇది కూడా సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, ముందు నేను ఎలిమినేషన్ చేయట్లా. సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నా ఎందుకు టికెట్ బుక్ చేసుకున్నానో తెలియదు. దీని గురించి నైట్ మళ్ళీ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఉదయాన్నే ఎందుకు అలారం పెట్టుకున్నానో తెలియదు. మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఉదయాన్నే వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయిపోద్దాం అని చెప్పేసి నైటే పెట్రోల్ కొట్టించుకొని రెడీగా పెట్టుకున్న బండి. ఇవన్నీ రెడీ చేసుకుని వెళ్ళి అలా సీట్లో కూర్చొని ప్రశాంతంగా టైటిల్స్ వేస్తుంటే చూస్తా ఉన్నా. టాక్సిక్ అని పేరు పడింది. అమ్మాయ మొత్తం మంచిగా జరుగుతుంది, హ్యాపీ అనుకున్నా. అక్కడే స్టార్ట్ అయింది అసలు కథ. ఏమి లేదు సినిమాలో. ఏమి లేదు. ఆ క్లిప్ తీసుకొస్తారు, ఈ క్లిప్ తీసుకొస్తారు, అతికిచ్చేస్తారు. ఈ క్లిప్ తో ఈ క్లిప్ కి సంబంధం ఉండదు. ఆ ఎడిటింగ్ ఏంటో, ఆ విఎఫ్ఎక్స్ ఏంటో, ఆ గడ్డం లేని యశ్ని అసలు చూడటం కూడా వేస్ట్. అసలు ఎందుకు అట్లా క్రియేట్ చేశారో ఏంటో, వాళ్ళు అసలు ఏం తీయాలనుకొని ఏం ప్రజెంట్ చేశారో, లేదంటే ఆడియన్స్ మీద ఏమన్నా రివెంజ్ తీసుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లా. నాకైతే ఫుల్ డిసప్పాయింటెడ్. -4 రేటింగ్ ఇది. అవుట్ ఆఫ్ 5 కి -5, 6, 7, 8, 10 కూడా వేసేస్తా నేను. అంత వరస్ట్ ఉంది సినిమా. నాకు అసలు ఏది నచ్చలేదు. పొర్రపాటున వీకెండ్ లో సినిమాకి వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం అనుకుంటున్నారు కదా, పిల్లలు మాత్రం అస్సలు తీసుకెళ్ళమాకండి. తీసుకెళ్లారా పిల్లల ముందు మీరే సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి సీన్లు ఉన్నాయి దీంట్లో. సినిమాలో ఆ సీన్లు పెట్టారా లేదంటే ఆ సీన్ల మధ్యలో సినిమా తీసారా కూడా తెలియదు. అంత దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 నిమిషాలు సీన్ తీసుకుందాం. 2 నిమిషాలు ఫైట్లు, 5 నిమిషాలు వేసుకోవటాలు, 2 నిమిషాల ఫైట్లు 5 నిమిషాలు వేసుకోవటాలు, 2 నిమిషాల ఫైట్లు 5 నిమిషాలు వేసుకోవటాలు. ఇదే జరుగుతుంది. స్టార్టింగ్ ఒక గంటన్నర ఇదే రిపీట్ అవుతూ ఉంటది. ఎవరో అమ్మాయి వస్తుంది, పని కానిస్తాడు మన యశ్ అన్న. ఇంకొక అమ్మాయి వస్తుంది, పని కానిస్తాడు యశ్ అన్న. ఇంకో అమ్మాయి వస్తుంది, పని కానిస్తాడు యశ్ అన్న. ఇదే సర్కిల్ అవుతా ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా. సరే ఫస్ట్ హాఫ్ ఇంత దారుణంగా ఉంది కదా, బయటికి వెళ్ళేదన్నా డ్రింక్ తెచ్చుకొని కొంచెం కూల్ అయ్యి ప్రశాంతంగా సెకండ్ హాఫ్ అయినా సక్సెస్ చేస్తారన్న ఒక్క చిన్న థాట్తో అలా కూర్చున్నా, అది కూడా రాంగ్ చేసింది. సెకండ్ హాఫ్ ఇంకా వరస్ట్. అసలు ఏది అంటారు చూసారా, వావ్ అనిపించే మూమెంట్ అంటారు చూసావా, 1% కూడా లేదు. అది మీరు టైం వేస్ట్. ఇది నా ఒపీనియనే. మళ్ళీ ఎక్కడోళ్ళు వచ్చే సినిమా బాగుంది కదన్నా అంటే అది మీ మీ థాట్స్, మీ ఇష్టం. అది ఇక నేనేం చేయలేను. సినిమా అయితే అసలు చాలా వరస్ట్గా ఉంది. పొరపాటున థియేటర్ల వైపు కూడా వెళ్ళమాకండి. అటువైపు వెళ్ళారా బుక్ అయిపోతారు. అంతేక అంతకు మించి చెప్పేది ఏం లేదు. ఇంకా ఏం చెప్తాం. నేను ఈ రోజే రివ్యూలు స్టార్ట్ చేశా. నా ఫస్ట్ రివ్యూ ఇంత వరస్ట్గా చెప్తానని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. కానీ ఏం చేస్తాను, ఇంకా అలా అలా అయిపోతుంది ఇంకా పరిస్థితి. ఇంకో థాట్ ఏంటో తెలుసా, ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది దీనికోసమా అన్న థాట్ కూడా వచ్చేసింది. ఏమోలే కానీ
డబ్బులు ఎక్కువైపోయి తీసిన సినిమాలా ఉంది ఇది. నాకైతే సేమ్ అట్లా కనిపించింది. దిల్ రాజు అన్నకు బొక్కే, నేను చెప్తున్నా కదా. దిల్ రాజు గారికి పెద్ద బొక్క. నాగవంశీ గారి కార్నర్ నుంచి నవ్వుతా ఉంటారు. పక్కా చెప్తున్నా కదా, పెద్ద బొక్క ఇది మాత్రం. సో అంతే, ఇంకా దీని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, చేయాల్సింది కూడా లేదు. దీని బదులు కేజీఎఫ్ మళ్ళీ రిపీటెడ్ గా పెట్టుకొని పార్ట్ 1 పార్ట్ 2 చూస్తా ఉండండి ప్రశాంతంగా. ఎందుకంటే ఇంకా యష్ ఇంకా ఆ లెవెల్లో ఉంటారు. మీరు అది చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ అయితే అక్కడే ఉంచుకోండి. ఈ సినిమా చూసి మళ్ళీ ఇంత డౌన్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ సినిమా కూడా ఉండదు. ఓకేనా? సో అంతే గైస్, ఇంకా వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.